Where in Rajasthan have the remains of the medieval temples been found in recent excavations by the archaeological department? ఇటీవల పురావస్తు శాఖ జరిపిన తవ్వకాల్లో మధ్యయుగం నాటి ఆలయ ఆనవాళ్ళు రాజస్థాన్లోని ఏ ప్లేస్లో లభించాయి అని అడుగుతున్నారు. ఇక్కడ మనకు ఆప్షన్స్ ఏమి ఇచ్చారు? బిష్నోయి విలేజ్ నియర్ జోధ్పూర్, సో జోధ్పూర్ సమీపంలోని బిష్నోయి గ్రామం. సెకండ్ ఆప్షన్ ఏంటి? షెకావతి సమీపంలోని మండవా గ్రామం. అండ్ జైసల్మేర్ సమీపంలోని కుల్దారా గ్రామం. జుంజును సమీపంలోని తోండియా గ్రామం. సో మనకి ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ తోండియా గ్రామంలో ఈ రిమైన్స్ అనేవి దొరకడం జరిగిందనమాట. సో తోండియా గ్రామంలో కూడా రీడ్ కా తిల్ అనే ఒక ప్లేస్ ఉంది. ఈ తోండియా నుంచి ఒక 5 కిలోమీటర్స్ ఉంటుందన్నమాట. సో ఈ ప్లేస్లో ఈ ఆర్కియలాజికల్ అండ్ మ్యూజియం డిపార్ట్మెంట్స్ వాళ్ళు జరిపిన సైంటిఫిక్ ఎక్స్కవేషన్స్లో ఈ రిమైన్స్ బయటపడడం జరిగిందనమాట. సో వాళ్ళు ఈ రిమైన్స్ మిడివల్ హిస్టరీలోని షెకావత్ రీజన్ గురించి, షెకావత్ పీరియడ్ గురించి మనం ఇంకా ఎక్కువగా తెలుసుకోవచ్చు ఇక్కడ దొరికిన రిమైన్స్ ద్వారా అని చెప్పేసి చెప్తున్నారనమాట. సో మరి వీళ్ళకి ఇక్కడ ఏం దొరికాయి? ఈ ఎక్స్కవేషన్స్లో వాళ్ళు ఏం ఫైండ్ అవుట్ చేశారు అంటే, ఈ ఎక్స్కవేషన్స్లో వాళ్ళు టెంపుల్ ఆర్కిటెక్చర్కి సంబంధించిన కొన్ని రిమైన్స్ని ఫైండ్ అవుట్ చేశారు. అండ్ అది మాత్రమే కాకుండా లక్ష్మీదేవి అండ్ గణపతి ఐడల్స్ యొక్క చిన్న చిన్న పీసెస్ని కూడా వీళ్ళు ఇక్కడ ఫైండ్ అవుట్ చేయడం జరిగిందనమాట. సో దీనివల్ల వీళ్ళు ఏమంటున్నారు అంటే, మిడివల్ హిస్టరీలో ఇండియా యొక్క కల్చరల్ అండ్ రిలీజియస్ హెరిటేజ్ ఏ రకంగా ఉందో కూడా మనం దీని ద్వారా తెలుసుకోవచ్చు. అండ్ అది మాత్రమే కాకుండా ఈ పీరియడ్లో ఏదైతే స్ట్రక్చరల్ స్టైల్ ఉందో ఆ స్ట్రక్చరల్ స్టైల్ వచ్చేసి రాజ్పుత్ పీరియడ్కి సంబంధించింది కూడా అయ్యి ఉండొచ్చు అని చెప్పేసి చెప్తున్నారు. సో ఇక్కడ ఏవైతే టెంపుల్ రిమైన్స్ అవన్నీ వీళ్ళు ఫైండ్ అవుట్ చేశారో అవి 11th and 12th సెంచరీకి సంబంధించినవిలాగా ఉన్నాయన్నమాట.